112వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 112 బై అరవింద్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 112వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవంతుని యొక్క వైభవాన్ని అర్జునుడి విధంగా ఇంకా వర్ణిస్తున్నాడు 14వ శ్లోకంలో పట. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవం వ్యక్తిం విద్ధురేవాన దానవా. కేశవ, కృష్ణ, నువ్వు ఏదేది చెప్పావో అదంతా సత్యమే అని భావిస్తున్నానయ్యా. భగవాన్, నీ పుట్టుకను దేవదానవులు కూడా ఎరగలేరు కదా అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తూ, దేవదానవులందరికీ కూడా ఆది కారణమైనటువంటి ఆదిదేవుని తెలుసుకోవడం ఎవరితరమూ కాదు. తనను తెలుసుకోవడం తనకే సాధ్యం అని చెప్పేసి 15వ శ్లోకంలో కూడా అదే విషయం చెప్తున్నాడు అర్జునుడు. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. పురుషోత్తమ, భూతభావన, భూతేశ, దేవదేవ, జగన్నాథ, నువ్వేమిటో నీ ఒక్కడికే తెలుసు. వత్తు మర్హస్య శేషేన దివ్యాహ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకానిమాం వ్యాప్య తిష్టతి ఇమాం త్వం వ్యాప్య తిష్టసి. కృష్ణ, నీ విభూతుల చేత లోకాలన్నీ వ్యాపించావు కదా. నీ విభూతులు దివ్యమైనవి, వాటిని చెప్పడం నీకొక్కడికే సాధ్యం. తనకు తానుగా తెలుసుకునే అవకాశం లేదని గ్రహించిన అర్జునుడు భగవద్ విభూతులను వివరించమని పరమేశ్వరునే అడుగుతున్నాడు. కథం విద్యామహం యోగ్యం త్వాం సదా పరిచింతయం కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్ మయా. యోగీశ్వర, సదా ధ్యానిస్తూ నిన్ను నేను తెలుసుకునేదిలా. భగవంత, ఏ ఏ వస్తువులో నిన్ను ధ్యానించాలి? భగము కలవాడు భగవంతుడు. భగము అంటే సమగ్రమైనటువంటి ఐశ్వర్యం.
ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానం, వైరాగ్యం, ఈ 6 కళ్యాణ గుణాలు కలవాడు భగవంతుడు. ఇవన్నీ భగవంతుని ఐశ్వర్యాలే, విభూతులే. ఏ ఏ విభూతులను ధ్యానం చేయాలో చెప్పమని అడిగే సందర్భంలో అర్జునుడు శ్రీకృష్ణుని భగవాన్ని సంబోధించడం ఎంతగానో ఇక్కడ సందర్భోచితంగా అనిపిస్తుంది. ఈశ్వర విభూతులను మళ్లీ వినాలని అర్జునుడు ఆసక్తుడు అవుతున్నాడు. ఎందుకంటే భగవంతుని విభూతులు ఎంత విన్నా కూడా తక్కువే కాబట్టి మళ్లీ మళ్లీ వినాలని చెప్పేసి ఆ విధంగా అనిపిస్తుంటుంది. 18వ శ్లోకం లోపట చెప్తున్నాడు ఈ విషయాన్ని అర్జునుడు. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. జనార్దన, కృష్ణ, నీ యోగమును, విభూతిని సవిస్తరంగా మళ్లీ చెప్పు. నువ్వు చెప్పేటువంటి అమృతం లాంటి విషయాలు ఎంత విన్నా తృప్తి కలగడం లేదు స్వామి అని చెప్తున్నాడు. జనార్దన, మోక్షాన్ని కాంక్షించి నిన్ను అర్థిస్తున్నా. సాధన సాధ్యాలలో నువ్వే ప్రత్యక్షమై తృప్తి చెందినటువంటి నన్ను తృప్తిపరచు, సంతృప్తిపరచు, స్వాత్మానుభూతిని ప్రసాదించు అనేటువంటి అభ్యర్థన ఇక్కడ జనార్దన అనేటువంటి సంబోధనలో మనకు కనబడుతూ ఉంటుంది. అర్జునుని భాగ్యంగా ప్రాప్తించినటువంటి జగద్గురువు ఇప్పుడు ఇక విభూతుల యొక్క మూటను విప్పేటువంటి కార్యంలో నోరు విప్పుతున్నాడు. 19వ శ్లోకం నుంచి భగవానుడు శ్రీ భగవాను వాచ. హంతతే కథయిష్యామి దివ్యాఖ్యాత్మ విభూతయః ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్యంతో విస్మరస్య మే. భగవానుడు అంటున్నాడు, కురుశ్రేష్ఠ అర్జున, నా విభూతులు దివ్యములు కదా, వాటిలో ప్రధానమైనవి చెప్తాను. విస్తరించి చెప్పడానికి వాటికి అంతం ఉంటే కదా అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. అంటే భగవంతుని విభూతులకు అంతం లేదనే విషయం ఇక్కడ. అర్జున, అంతం లేని విభూతులను ప్రాధాన్యత బట్టి వివరిస్తాను. అంటే కేవలం విభూతిని వర్ణించడమే కాకుండా విశ్వంలో దేనినైనా విభూతిగా దర్శించడం ఎలాగో అర్థమయ్యేలా చేస్తానని భావన. త్రాడును అందిస్తాను, ఆ పైన నువ్వే ప్రాకి పైకి వద్దువు గాని దాని అర్థం. ముముక్షువులైనటువంటి సాధకులకు విభూతి వైభవం అర్థమైతే సాధన అందమైన మలుపు తిరిగే అవకాశం ఉంది. అందరిలో ఉన్నది ఈశ్వర చైతన్యమే అని చెప్పేసి ఎవరు ఎలా ఉన్నా, ఏది ఎలా ఉన్నా అదంతా కూడా ఈశ్వర విభూతి అని అర్థమవుతుంది. ఈ అవగాహనలో తనను తానుగా అతీతంగా ఊహించుకుని అహంకారంతో విరవీగడం కానీ, లేక తనను తాను నీచంగా ఊహించుకుని కృంగిపోవడం కానీ, లేక అన్యులను హీనంగా చూడడం కానీ జరగదు. ఈ విధమైనటువంటి పరివర్తన జీవితాన్ని అమాంతం ప్రగతిపథంలో నడిపే అవకాశం ఉంటుంది. అర్జున, అందులో ఏది ప్రథమ విభూతియో దానితోనే మొదలు పెడుతున్నా ఆలకించు అని చెప్పేసి తన యొక్క విభూతులను మళ్ళీ మన కొరకు ఆరబోస్తున్నాడు భగవానుడు 20వ శ్లోకంలో పట. అహమాత్మా గుడాకేశం సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామౌతమేవ చ. గుడాకేశ, అర్జున, అందరి హృదయాలలో ఉండేటువంటి ఆత్మను నేను. ప్రాణులకు నేనే ఆదిని, నేనే స్థితిని, అంతము కూడా నేనే. విభూతుల్ని విస్తరించి చెప్పడం సాధ్యం కాదు అన్నాడు. ప్రారంభిస్తూనే శ్లోకం మొదటి పాదంలోనే మొదటి విభూతిలోనే సమస్తాన్ని, అనంతాన్ని సవిస్తరంగా చెప్పేశాడు. అఖండాత్మ తన ప్రథమ విభూతిగా ఎప్పుడైతే వర్ణించాడో సమస్తం అఖండాత్మలోని ఇమిడి ఉందన్నందువల్ల ఈశ్వర విభూతులను సాకల్యంగా చెప్పిన వాడయ్యాడు. ఇదే గీత యొక్క వైభవం, గీతాచార్యుని యొక్క వైభవం. అహం అంటూనే ప్రారంభించుతున్నాడు ఈ శ్లోకంలో పట. నిన్ను నువ్వు ఆత్మగా ఎప్పుడు అర్థం చేసుకుంటావో అప్పుడు అందరి హృదయాల్లో ప్రకాశించేది ఒకే ఆత్మ కాబట్టి అందరినీ అన్నిటినీ పరమేశ్వర విభూతులుగానే దర్శిస్తావు. ఇది అర్థమైతే విభూతి యోగం సమాప్తమైనట్లే. కానీ ఇది అంత సులభంగా అర్థమయ్యే విషయం కాదు కాబట్టి దీనినే ఇంకా
రాబోయేటువంటి శ్లోకాల్లో చెప్పేటువంటి అవకాశం మనకు కనబడుతుంది భగవంతుడు. దీన్ని జాగ్రత్తగా మనము పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఏ రూపాలలో పరమేశ్వరుడు ధ్యేయ రూపుడో చెబుతున్నాడు 21వ శ్లోకంలో పట. ఆదిత్య నామహం విష్ణు జ్యోతిషాం రవి రంశుమా మరీచిర్మరుతామస్తి నక్షత్రాణమహం శశి. అర్జున, ఆదిత్యులలో నేను విష్ణువు, జ్యోతులలో కిరణాలు గల సూర్యుణ్ణి, మరుత్తులలో మరీచిని, నక్షత్రాలలో చంద్రుణ్ణి నేనే అని చెప్తున్నాడు. ద్వాదశ ఆదిత్యులలో తాను విష్ణు అనే పేరు గల ఆదిత్యుడు. అతిథికి పుట్టిన వారు ఆదిత్యులు. వారు 12 మంది. వారే ధాత, మిత్ర, అర్యమ, శక్ర, వరణ, అంశు, భగ, వివస్వాన్, పూష, సవిత, త్వష్ట మరియు విష్ణువు. వీరిలో 12వ వాడైన విష్ణువు తాను అంటున్నాడు. అత్యధికమైనటువంటి కాంతితో నేను భూమి ఆకాశాలు ప్రకాశిస్తున్నాను కాబట్టి అర్జున నన్ను విష్ణువు అని పిలుస్తారు. విష్ణువు ఇది అవిసంజ్ఞిత. ఇక్కడ విష్ణు శబ్దాన్ని ఆదిత్యులలో చూచినప్పుడు వామనమూర్తి అనే అర్థం కూడా వస్తుంది. అదితి కశ్యపులకు బిడ్డగా జన్మించడం వల్ల విష్ణువు ఆదిత్యుడైపోయాడు. వామనమూర్తిని విభూతిగా ఉపాసించమని మనకు ఉపనిషత్తు కూడా చెప్పింది దీంట్లో మనకు. కాబట్టి జ్యోతిర్మండలంలో ప్రకాశించేటువంటి జ్యోతిష్యులలో పరమేశ్వరుడు కిరణాలు గల రవిరూపుడు, అంటే సూర్యుడు రసమును స్వీకరించేటువంటి కార్యాన్ని నిర్వర్తించడం చేత సూర్యుడు రవి శబ్దం వల్ల మనకు కనబడుతున్నాడు. రసము అంటే జలము అని అర్థం. సముద్రం జలాలను ఉడికించి ఆవిరిగా మార్చి వాటిని మేఘమండలంలో నిలిపి తిరిగి భూమండలానికి జీవనంగా వర్షరూపంలో ఆదించడం వల్ల సూర్యుడు రవినామధేయుడు. ఈ విభూతిని మనం ఇంతకుముందు 9వ అధ్యాయంలో కూడా చూసాం, మనం 19వ శ్లోకంలో కూడా. ఇక మరుత్తులలో మరీచి, ప్రకాశించేటువంటి దేవతామూర్తులు మరుత్తులు. వారిలో అతిశయించిన ప్రకాశం గల మరీచి పరమేశ్వరుడే. కాబట్టి ఎవరిలో ఏ తేజస్సు దివ్యంగా శోభించినా దాన్ని భగవద్ విభూతిగా భావించాలి. అలా చేయడం వల్ల అహంకారం తలెత్తే అవకాశం లేదు. కాబట్టి నక్షత్రాలలో తాను చంద్రుడట. ఇక్కడ కూడా ప్రకాశాతి క్షేమే ప్రధానం. కాబట్టి ఈ శ్లోకం లోపల 4 విభూతులు కూడా తేజోమయ విభూతులే మనకు కనబడుతున్నాయి దీనిలో మనకు. ఇక మరికొన్ని విభూతులను కూడా వినే ప్రయత్నం చేద్దాం 22వ శ్లోకం లోపల. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానాం అస్మి చేతనా. అర్జున, వేదాలలో నేను సమవేదాన్ని, దేవతలలో ఇంద్రుణ్ణి, ఇంద్రియాలలో నేను మనస్సు, ప్రాణులలోని చేతనమును కూడా నేనే అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు. సామవేదో గానేన రమణీయత్వ, గానమాధుర్యం చేత రమణీయమైనది కాబట్టి సామవేదము ఈశ్వర విభూతిగా చెప్పబడింది. ఇక సామవేద వైభవాన్ని అనేక మంది అనేక తమ యొక్క కృతుల లోపల కీర్తన చేశారు కూడా మనం విన్నాం. అమృతతుల్యమైనటువంటి సంగీత విద్య సామవేదం నుంచే పుట్టింది కాబట్టి సామజవర గమన అనేటువంటి కీర్తన లోపల సామవేదం నుండి పుట్టినట్టు సంగీతంలో గమించేవాడు అని చెప్పేసి అర్థం. ఇక చరణానికి వచ్చినట్లయితే సామనిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాం పాలయ సామజ వరగమనం సాధుహృత్సార సా
కాలాతీత విఖ్యాత సామజగ సామజవర గమన దేవతల్లో తాను వాసవుడట. వాసవుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు సురరాజుడు కాబట్టి శ్రేష్ఠుడు. వామనావతారంలో భగవంతుడు అదితి కశ్యపులకు బిడ్డగా జన్మించాడు. అంతకు ముందే వారి కుమారుడు ఇంద్రుడు జన్మించాడు కాబట్టి ఆ విధంగా పరమేశ్వరుడు వాసవునికి అనుజుడై వాసవానుజుడయ్యాడు. ఇటు శ్రేష్ఠత్వము ఇటు జ్యేష్ఠత్వము రెండు ఉండడం వల్ల ఇంద్రుడు ఈశ్వర విభూతి అయిపోయాడు. ఇంద్రియాలలో తానే మనస్సు అంటున్నాడు. 11 ఇంద్రియాలలో పరమేశ్వరుడు మనస్సు. కన్ను మొదలైనవి 5 జ్ఞానేంద్రియాలు, వాక్కు మొదలైనటువంటి 5 కర్మేంద్రియాలు కలిసి దశేంద్రియాలు, మనస్సుతో కలిసి 11 ఇంద్రియాలు. కాబట్టి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు దేనిపైన ఆధారపడతాయి అంటే మనస్సుపైనే ఆధారపడి ఉంటాయి. జ్ఞానేంద్రియాల ద్వారా విషయ జ్ఞానం స్వీకరించేది, కర్మేంద్రియాలు విషయాలలో చరించడానికి ఆజ్ఞలు ఇచ్చేది మనస్సే. కాబట్టి బాహ్య కర్ణాలైన దశేంద్రియాల కంటే అంతఃకరణమైనటువంటి సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సే ప్రముఖమైనది కావడం వల్ల ఇంద్రియాల్లో మనస్సు భగవంతుని యొక్క విభూతి అవుతుంది. పైగా ఇంద్రియాలు వాటి వాటి కార్యాలను మాత్రమే ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటే మనస్సు ఇంద్రియాలన్నింటిలోని ప్రవేశించి అన్నింటిలో కూడా ప్రవేశిస్తుంది, సామాన్యంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇక ప్రాణులలో తాను చేతనం అంటున్నాడు. మానవులలోని దేహేంద్రియ మనోబుద్ధుల సంఘాతంలో నిత్యం అభివ్యక్తమయ్యేటువంటి చేతనము అంటే బుద్ధి వృత్తి ఈశ్వర విభూతి. వివేకం కలిగి వివేచనతే విచక్షణపూరితంగా వ్యవహరించే అభాసహితమైనటువంటి బుద్ధివృత్తియే చేతనం. కాబట్టి చైతన్య ప్రతిబింబము కావడం చేత చేతనము లేక బుద్ధివృత్తి అది కూడా ఈశ్వర విభూతియే అని చెప్తున్నాడు. మరికొన్ని విభూతులను చెప్తున్నాడు వరుసగా 23వ శ్లోకం నుంచి. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరిణామహం. ఇది 23వ శ్లోకం లోపల రుద్రులలో నేను శంకరుణ్ణి అంటున్నాడు, యక్షరాక్షసులలో కుబేరుణ్ణి అంటున్నాడు, వసువులలో అగ్నిని అంటున్నాడు, పర్వతాలలో నేను మేరు పర్వతాన్ని అంటున్నాడు. 11 మంది రుద్రులలో శంకరుడు భగవద్విభూతి. ద్వాదశాచ్యులలో కూడా తాను విష్ణువుని ప్రారంభంలో చెప్పిన గీతాచార్యుడు 11 రుద్రులలో తాను శంకరుణ్ణి అని కూడా ఈ శ్లోకంలో చెప్తున్నాడు మనకు. హరుడు, బహురూపుడు, త్రయంబకుడు, అపరాజితుడు, వృషాకపి, శంభువు, కపర్ధి, రైవతుడు, మృగవ్యాధుడు, శర్వుడు, కపాలి వీళ్ళని ఏమంటామంటే 11 రుద్రులు అంటాం. మనకు ఈ రుద్రుల యొక్క విషయాన్ని తెలుపుతూ హరివంశం లోపల శ్లోకాలు స్పష్టంగా తెలుస్తాయి. హరశ్చ బహురూపశ్చ త్రయంబకశ్చ అపరాజితః వృషో కపిశ్చ శంభుశ్చ కపర్ధి రైవతస్తథా. లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రో అండ్ ఎండీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విశాంపతే ఏకాదశైతే కథితా రుద్ర శ్రీ భువనేశ్వర అంటున్నాడు. ఈ 11 రుద్రులలో శంకరుడు కూడా భగవద్ని యొక్క విభూతి. నిజమే. మరి ఈ 11 రుద్రుల నామాలలో శంకరనామం లేనే లేదు కదా అని సందేహం కూడా వస్తుంది. ఇక్కడ శంభువు అని చెప్పబడిన నామమే శంకరనామం. రెండింటికి ఒకే అర్థం మనకు కనబడుతుంది. కాబట్టి శం అంటే సుఖం, శుభము. సుఖము శం అనే దానికి సుఖము, శుభము, మంగళము, మోక్షం ఈ రకరకాల అర్థాలు వస్తాయి. శం సుఖం కరోతి ఇది శంకరః, భక్తులకు సుఖాన్ని కలిగించువాడు శంకరుడు. శం సుఖం భక్తానాం భావయతి ఇది శంభుః, భక్తులకు శుభాన్ని, సుఖాన్ని, మోక్షాన్ని ప్రసాదించేవాడు శంభువు. కాబట్టి శంభువు అన్నా శంకరుడన్నా ఒకటే అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలిసిపోయింది. ఇక యక్షరాక్షసులలో కుబేరును తానే అంటున్నాడు. యక్షరాక్షసులలో తాను విత్తేశుడు, విత్తమునకు ప్రభువు అంటే కుబేరుడు అని అర్థం. విత్తము అంటే లక్ష్మి,
విత్తేశుడు వాస్తవానికి లక్ష్మీపతియే, కాకపోతే ఆ విత్తము కుబేరుని అధీనంలో ఉంది. ఆ కారణం చేతన కుబేరుడు విత్తేశుడైపోయాడు. కుంభతి ధనం కుబి ఆచ్ఛాదనే, ధనమును దాచేవాడు కుబేరుడు. అంతేకాదు ధనాన్ని వితరణ చేసే శక్తి కలవాడే విత్తేశుడు. విత్తాన్ని దాచిపెట్టుకునేవాడు దాసుడవుతాడు గాని ధనేశుడు కాలేడు. విత్తానికి ప్రభువు విష్ణుదేవుడు, విత్తానికి అధిష్టాన దేవత కుబేరుడు. కాబట్టి ధనాన్ని తన అధీనంలో ఉంచుకొని పరమేశ్వరునికి విధేయుడుగా ఉన్నటువంటి కుబేరుడు కూడా ఈశ్వరుని యొక్క విభూతిగా చెప్పుకుంటున్నాడు ఇక్కడ స్వామి. ఇక వసువులలో పావకుడు అంటున్నాడు. 8 మంది వసువులలో పావకుడు ఈశ్వర విభూతి. పావకుడు అంటే అగ్ని. ఈ అష్టవసువులు ఎవరో మహాభారతం ఆదిపర్యంలో ఒక్క శ్లోకం చెబుతుంది మనకు. ధరో ధ్రువశ్చ సోమశ్చ అహశ్చైవానిలో నలహ అని చెప్పేసి అక్కడ మనకు స్పష్టంగా దాంట్లోపట కనబడుతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.